అనేక మందిని వారి సాక్ష్యాలను హత్య చేయడానికి మనం కారకులం. కానీ మన మనస్సాక్షి మాత్రం ఎప్పుడు చచ్చిపోయింది. అందుకనే నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పదు. నువ్వు నోరు తెరిచి 100 మంది గురించి చెప్తావు, 100 మందికి చెప్తావు, కానీ నీకేం తప్పు అనిపించదు. అది అలా అనిపించటం లేదు అని అంటే నీ మనస్సాక్షి వాత వేయబడింది. కాల్చి వాత పెట్టిన చోట స్పర్శ ఉండదు, చచ్చిపోయినా స్పర్శ ఉండదు, వాతబడినా స్పర్శ ఉండదు. మనస్సాక్షికి అలాంటి దిక్కులేని పరిస్థితి ఏర్పడడం వల్ల మన లోపాలు మనకేమీ కనిపించవు. అసలు నేను చాలా పవిత్రుడిని, నేను చాలా నిర్దోషిని, నేను చాలా నీతిమంతుడిని, నాలో అవినీతి లేదు, నాలో దోషం లేదు, నాలో అతిక్రమం లేదు, నాలో పాపం లేదు, నాలో ఏ లోపం లేదు అనుకునే ఒకానొక దుస్థితిలోనికి, భ్రమలోనికి మనం వెళ్ళిపోయాం.